తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్ లో ఈషా ఫౌండేషన్ అధిపతి సద్గురు జగ్గి వాసుదేవన్ ఒక్కరోజు ముందే అక్కడి నుంచి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. అయితే సద్గురుకి సంబంధించిన 77 మంది భక్తులు ఈ వరదల్లో గల్లంతైనట్టుగా తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక ట్రావెల్ సంస్థ నుంచే 156 మంది భక్తులు ఇక్కడ మానస సరోవర యాత్రకు వెళ్ళారు. నేపాల్లోని చైనా భూభాగం అంటే టిబెట్ని కలిపే భూభాగం ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దగ్గర ఈ 77 మంది అంటే ఈ 156 మంది అక్కడ వెయిట్ చేస్తున్న సమయంలోనే ఇక్కడ ఏదైతే ఈ నది ఒక్కసారిగా ఉప్పొంగింది. నది ఉప్పొంగి ఆ నదిలో ఈ 156 మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది బోటే కోసి నదిలో. అయితే ఒకరోజు ముందు బుధవారం రోజు ఈ ఫ్లడ్స్ వచ్చాయి. అయితే ఒకరోజు ముందే సద్గురు జగ్గి వాసుదేవన్, ఆయనతో పాటు అంతకుముందే డిఆర్డిఓ మాజీ చైర్మన్ మన తెలుగు వ్యక్తి సతీష్ రెడ్డి కూడా టిబెట్ భూభాగంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మనం ఒక విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే ఈ ఫ్లడ్ వచ్చే సమయంలో ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కూడా ఈ ఫ్లడ్ లో కొట్టుకుపోయింది. ఈ భోటే కోసి నది పైన ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఉంటుంది. మీరు స్క్రీన్ లో చూడొచ్చు, అదొకసారి ఫుల్ ఫ్రేమ్ లో చూడొచ్చు. ఆ సీన్ లో చూస్తే మనకు అర్థమవుతుంది భోటే కోసి నది పైన ఉన్న ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జి కింద నుంచి ఒక్కసారిగా నది ఉధృతంగా పొంగి వచ్చింది. అందరూ చూస్తుండగానే కెమెరాల్లో వీడియో రికార్డ్ చేస్తుండగానే ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఒకవైపు నేపాల్ని, మరొక వైపు చైనా భూభాగమైన టిబెట్ భూభాగమైన చైనాని కలుపుతుంది. ఎవరైనా మానస సరోవర్ యాత్రకు వెళ్ళాలి అంటే ఈ బ్రిడ్జ్ నుంచి దాటి వెళ్లాల్సి ఉంటుంది. చైనా ఇమ్మిగ్రేషన్ పర్మిషన్ కోసం మానస సరోవర్ యాత్రకు వెళ్లే వాళ్ళు ఈ బ్రిడ్జికి అటువైపులా వెయిట్ చేసి ఉంటారు. ఎక్కువ మంది మానస సరోవర్ యాత్రకు వెళ్లే వారిలో ఎక్కువ మంది మన భారతీయులు ఉంటారు. హైదరాబాద్ నగరం నుంచి ఒక్క ట్రావెల్ సంస్థకు సంబంధించిన వాళ్ళే 156 మంది పోయారు. చిన్న ట్రావెల్ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఇంకా చాలా మంది వందల్లో ఉంటారని, మన తెలుగు వాళ్ళు వందల్లో ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు అక్కడ పరిస్థితి. వరద వచ్చి ఊరిని ముంచెత్తున్న సమయంలో అక్కడుండే ఒక యాత్రికుడు రికార్డ్ చేసిన వీడియో, అక్కడ జనం పరిగెడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. భోటే కోసి నది ఉప్పొంగుతుండటంతో జనాలు చాలా మంది కొండలపైకి వెళ్తున్నారు, వెళ్తున్న ఈ దృశ్యాలు చూస్తున్నాం. అయితే జగ్గి వాసుదేవన్ కూడా ఈసారి ఈ వరదకు ఒక్కరోజు ముందే అక్కడ మానస సరోవర్ యాత్రకు వెళ్ళారు. జగ్గి వాసుదేవన్ ఆ టిబెట్ భూభాగంలోకి అడుగు పెట్టారు. జగ్గి వాసుదేవన్తో పాటు ఇంకొకరు కూడా జి సతీష్ రెడ్డి, మన డిఆర్డిఓ మాజీ చైర్మన్, మన తెలుగువాడు జి సతీష్ రెడ్డి కూడా మానస సరోవర్ యాత్రకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ క్షేమ సమాచారం ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. ఇటు ఢిల్లీలో తెలుగు వారి కోసం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఎవరైనా విక్టిమ్స్ ఉంటే ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే గల్లంతైన వారు ఉన్నారో వాళ్ళకి సహాయక చర్యలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ముమ్మర చర్యలు చేపట్టింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇవే ఏర్పాట్లు చేస్తోంది. అయితే జగ్గి వాసుదేవన్తో పాటు పోయిన ఈ 77 మందిలో ఒక్కరి చిరునామా కూడా దొరకలేదని తెలుస్తోంది. ఒక్కరు కూడా ఇంతవరకు ఎక్కడున్నారనే వివరాలు దొరికినట్టుగా తెలుస్తుంది, అందలేదు. మొత్తం ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దగ్గరకు వస్తే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దగ్గర టిబెట్లోకి ఎంటర్ అయ్యేందుకు వెయిట్ చేస్తున్న వారి సంఖ్య దాదాపు 3 నుంచి 4 వేల మంది వరకు ఉంటుందని కూడా ఒక అంచనా ఉంది. ఏదైతే ఈ టిబెట్ ప్రాంతం ఉంటుందో ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది రుసువా జిల్లా. ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం జరిగిన రుసువా జిల్లాలోని రుసువా గడి, టిమూరే, శాప్రచే బేసి అనే ఈ 3 ప్రాంతాల్లో ఈ మానస సరోవర్ వెళ్ళే యాత్రికులంతా బస చేస్తారు. అక్కడ తాత్కాలిక బస ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఆహార ఏర్పాట్లు కావని, రెస్ట్ తీసుకోవడానికి కొన్ని అక్కడ కాటేజీలు కూడా ఉంటాయి. అయితే ఆ ప్రాంతం అంతా ఇప్పుడు ఈ కోసి నది ఏదైతే భోటే కోసి నది ఉందో ఈ భోటే కోసి నది వరద దాడిలో ఆ ప్రాంతం అంతా జలమయం అయిపోయింది, బురదమయం అయిపోయింది, కొట్టుకుపోయింది. సో ఈ మొత్తం అంటే మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు వెయిట్ చేస్తున్న ఈ 3-4 వేల మంది పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అంతు చిక్కని విధంగా ఉంది. ప్రస్తుతానికి లెక్కల ప్రకారం 200 మంది చనిపోయారు, 600 మంది గల్లంతైనట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ మరణించి ఆచూకీ తెలియని వారి సంఖ్య వేలల్లో ఉంటుందని, 2000కు పైనే దాదాపు 3-4 వేల వరకు ఉండొచ్చు అనే ఒక అంచనా వేస్తున్నారు. భోటే కోసి నది దాడి తర్వాత అక్కడ అంతా బురద ప్రాంతంగా మారిపోయింది. విజువల్స్ చూస్తే
విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ బురదలో చాలా మంది కొట్టుకుపోయారు. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు టిబెట్, అట్లాగే చైనాకి సంబంధించిన బార్డర్, అట్లాగే నేపాల్కి టిబెట్కి సంబంధించిన బార్డర్ సంబంధించిన ఆ మ్యాప్ను చూస్తున్నారు. ఈ మ్యాప్ను చూస్తే అర్థమవుతుంది నేపాల్ నుంచి టిబెట్ భూభాగంలో ఉన్న మన మానస సరోవర్ని అక్కడికి అక్కడ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా చైనా పర్మిషన్ కావాలి. ఇమిగ్రేషన్ పర్మిషన్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్తారు. ఒక వీడియో చూడొచ్చు, ఒక రాయి భారీ కొండరాయి కొట్టుకుపోతున్న దృశ్యాన్ని చూడొచ్చు. ఆ కొండరాయి దొర్లుతున్న తీరు చూస్తే వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కొండల పైనుంచి దూసుకొస్తున్న ఆ రాయి గ్రామం మధ్యలోకి వచ్చేసింది. అక్కడ ఒక వ్యక్తి ఆ వీడియోని రికార్డ్ చేస్తున్నారు. ఒక బిల్డింగ్ పక్క నుంచి ఆ రాయి దొర్లుతూ కిందికి వస్తున్న సందర్భం. ఇంత ప్రమాదకరమైన వరదలో ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉందో మనం అంచనా వేయొచ్చు. ప్రాణ నష్టం వందల్లో కాదు వేలల్లో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గల్లంతైన వారి సంఖ్య కూడా వందల్లో కాదు వేలల్లో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మానస సరోవర్ యాత్ర ప్రస్తుతం ఇంకొక నెల రోజుల పాటు వాయిదా వేశారు. టిబెట్లోకి అడుగుపెట్టే అవకాశమే లేదక్కడ. దీంతో ఎవరైతే అటువైపు చైనా భూభాగంలో ఇరుక్కుపోయారో వారిని హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ కొంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, మొబైల్ వ్యవస్థ, సెల్ ఫోన్ టవర్లు పోయాయి, అక్కడ పవర్ లేదు. చాలా భీకరమైన పరిస్థితి ఉంది అక్కడ. సహాయక చర్యలు కూడా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడం వల్ల కొంత మందకొడిగా సాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ ట్రాజడీని వర్ణించడానికి వర్ణనాతీతంగా కనిపిస్తుంది. ఏకంగా బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, దాదాపు 10కి పైగా విద్యుత్ ప్లాంట్లు కొట్టుకుపోవడం, ఇండ్లు కొట్టుకుపోవడం, గ్రామాలు కొట్టుకుపోవడం, భోటే కోసి నది పరివాహక ప్రాంతం అంతా బురదతో కప్పిపడిపోవడం. నది పక్కనే చాలా నివాసాలు ఉన్నాయి. మనకు సీన్ లో కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మేము చూపిస్తున్న విజువల్స్ లో మీకు కనిపిస్తున్నాయి. సో మొత్తం అంతా వచ్చి బురద వచ్చి చేరిపోయింది ఇళ్ల పైన. ఆ బురద కింద ఎంతమంది చిక్కుకున్నారనేది అంతు చిక్కని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి 156 మంది అనే ఒక ట్రావెల్స్ వాళ్ళే, చిన్న ట్రావెల్స్, ఇతర ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళు వందల్లో ఉండొచ్చు అని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లే వారి సంఖ్య దాదాపు 3 నుంచి 4 వేల మంది ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తున్న కొట్టుకుపోయిన బ్రిడ్జ్ దగ్గర టిబెట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్న భారతీయుల సంఖ్య కూడా ప్రతిరోజు 3 నుంచి 4 వేల మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఈ 4 వేల మందికి చైనా నుంచి ఇమ్మిగ్రేషన్ నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత, క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మానస సరోవర్ యాత్రకి బయలుదేరుతారు. ఎవరైనా ఆ బ్రిడ్జ్ దాటి అటువైపు వెళ్తే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డట్టే. ఎవరైనా బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వరద దాడికి గురైనట్టే. ఈ వరద తీసుకొచ్చిన బురద కింద కప్పుకుపోయి బురద కింద ఇరుక్కుపోయినట్టని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతానికి అందుతున్న ఏ లెక్కల్లో స్పష్టత లేదు, ఏ లెక్క కూడా అధికారికం కాదు. ప్రస్తుతానికైతే సింపుల్ గా చెప్పాలి అంటే మరణాలు వందల్లో ఉన్నాయి, తప్పిపోయిన వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది. ఇంకా అప్డేట్స్ ఏమొస్తాయో వేచి చూస్తూనే ఉండాలి. మనం చూడాలి ఏం జరగబోతుందో.